హాయ్ అండి, వెల్కమ్ టు ఆప్తి ఫ్యాషన్. చాలా కొత్త క్రోషా కుచ్చిన మోడల్ చూపిస్తానండి. శారీ కలర్ వచ్చేసి డార్క్ వైలెట్ అండ్ డార్క్ బ్లూ కలర్ అనమాట. మంచి కాంబినేషన్ కలర్ అండి. దీనికి వచ్చేసి బీడ్స్ వచ్చేసి ఫ్లవర్ బీడ్స్ యూస్ చేస్తున్నాను అండ్ థ్రెడ్స్ వచ్చేసి 2 కలర్స్ యూస్ చేస్తున్నాను. 6 strands తీసుకుంటున్నాను. ఓకేనా. ఫస్ట్ వైలెట్ కలర్ వచ్చిందండి పళ్ళు. దానికి వచ్చేసి కాంట్రాస్ట్గా బ్లూ కలర్ 6 strands తీసుకున్నాను. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి శారీకి నాట్ వేసుకోవాలి. ఓకేనా. తర్వాత ఇంకొక నాట్ కూడా వేసుకుందాం. వేసుకున్న తర్వాత 4 strands 1 2 3 4 చైన్స్ వేసుకుని శారీకి లాక్. తర్వాత మళ్ళీ 4 చైన్స్ 4 strands మళ్ళీ కరెక్ట్గా శారీకి దాన్ని చూసుకుని లాక్. తర్వాత వచ్చేసి ఈ ఫ్లవర్ బీడ్ ఉంది కదా, ఇది తీసుకోవాలి. తీసుకుని బీడ్ లాక్ వేసి శారీకి కూడా కరెక్ట్గా లెంత్ చూసుకుని లాక్ వేయాలి. తర్వాత మళ్ళీ 4 చైన్స్ శారీకి లాక్. మళ్ళీ 4 చైన్స్ శారీకి లాక్. మళ్ళీ 4 చైన్స్ శారీకి లాక్. తర్వాత వచ్చేసి మళ్ళీ ఈ ఫ్లవర్ బీడ్ అటాచ్ చేయాలి. మళ్ళీ శారీకి లాక్. మళ్ళీ దీని తర్వాత మళ్ళీ 4 చైన్స్ 3 times వేయాలి. ఇలాగే బీడు 3 times 4 చైన్స్. ఇలాగే ఓవరాల్గా ఫస్ట్ లైన్ అంతా ఫిలప్. ఇదిగోండి ఫ్రెండ్, ఫస్ట్ లైన్ అంతా ఫిలప్ చేశాను. ఫస్ట్ 2 times వేసాను 4 చైన్స్, బీడు 3 times వేసాను, మళ్ళీ బీడు 3 times. అలా ఓవరాల్గా ఫస్ట్ లైన్ అంతా ఫిలప్ చేసుకోవాలి. సెకండ్ లైన్ వచ్చేసరికి ఫస్ట్ లాక్ దగ్గర లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకుని ఈ 4 చైన్స్కి లాక్ అంటే సింగిల్ క్రోషా అన్నట్టు అనమాట. తర్వాత వచ్చేసి 4 చైన్స్ వేసి ఇక్కడ లాక్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మళ్ళీ 4 చైన్స్కి లాక్. తర్వాత వచ్చేసి ఇక్కడ బీడ్ వెనకాల థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్లోకి 2 చైన్స్ ఓవర్లాప్ చేసుకుని ట్రిపుల్ క్రోషా వేయాలన్నమాట. ఫస్ట్ 2 లూప్స్ ఇట్లా, మళ్ళీ ఇంకో ట్రిపుల్ క్రోషా. నీట్గా కరెక్ట్గా లెంత్ తీసుకుని కరెక్ట్గా వేస్తే ఆర్చ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. డబుల్ క్రోషా కూడా చేసుకోవచ్చు, ట్రిపుల్ క్రోషా కూడా చేసుకోవచ్చు. ట్రిపుల్ క్రోషా అయితే పెద్దగా ఆర్చ్ బ్రాడ్గా వస్తుంది, బాగుంటుంది అనమాట. డిజైన్ వెలివేట్ అవుద్ది. ఇట్లాగే ట్రిపుల్ క్రోషా ఓవరాల్గా 14 వేసుకోవాలి. 14 వేసి చూపిస్తాను మీకు. లాస్ట్ వన్ వేస్తున్నా చూడండి. చూసారా ఆర్చ్ ఎంత నీట్గా వచ్చిందో.
తర్వాత వచ్చేసి ఈ 4 చైన్స్కి లాక్ వేసుకోవాలి. ఈ 4 చైన్స్కి లాక్, ఇక్కడ లాక్, తర్వాత 4 చైన్స్ 2 3 4, ఇక్కడ మళ్ళీ లాక్, ఇక్కడ లాక్, ఈ 4 చైన్స్కి మళ్ళీ సింగిల్ క్రోషా అన్నమాట. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ బీడ్ వెనకాల థ్రెడ్ ఉంది కదా, మళ్ళీ ఇంకొక ఆర్చ్ అనమాట. కరెక్ట్గా ఎంత చూసి నీట్గా వేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట. ఓకేనా, ఇట్లాగే 14 వేసుకోవాలి. ఇక్కడ అలా వేసుకున్నాము, అలాగే ఓవరాల్గా సెకండ్ స్టెప్ అంతా చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నేను చేసి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, సెకండ్ స్టెప్ కూడా ఓవరాల్గా మొత్తం ఫినిష్ చేశాను. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, తర్వాత వచ్చేసి థర్డ్ స్టెప్ అనమాట. దీనికి వచ్చేసి మన సెకండ్ స్టెప్లో 4 చైన్స్ లాక్ ఉంది కదా, అక్కడ లాక్ చేసుకోవాలి. వైలెట్ కలర్ కూడా 6 స్ట్రాండ్స్ తీసుకున్నాను, లాక్ చేసుకుని తర్వాత 4 చైన్స్ కూడా లాక్ చేసుకోవాలి. సెకండ్ 4 చైన్స్ అనమాట. సెకండ్ స్టెప్లో 4 చైన్స్ లాక్ చేసుకున్న తర్వాత 4 చైన్స్ 1 2 3 4 చైన్స్ వేసి మళ్ళీ ఇక్కడ సెకండ్ స్టెప్ 4 చైన్స్ దగ్గర లాక్ చేయాలి. కరెక్ట్గా చూసుకొని ఓకేనా. తర్వాత వచ్చేసి థ్రెడ్ ఓవర్లాప్ చేసుకొని దీంట్లోకి, ఇక్కడ కనిపిస్తుంది కదా, దీంట్లోకి డబుల్ క్రోషా వేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఇలాగే ఆర్చ్ మొత్తం ఓవరాల్గా చేయాలి. చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. లాస్ట్ వన్ వేస్తున్నాను. ఓకేనా, ఓవరాల్గా ఇలా వస్తే ఇక్కడ మాత్రం ఈ 2 చైన్స్ వదిలేసి ఇక్కడ డైరెక్ట్గా లాక్ చేసేసుకుందాం. 4 చైన్స్ లాక్ దగ్గర చూసారా ఆర్చ్ ఎంత అందంగా ఉందో. తర్వాత వచ్చేసి మళ్ళీ 4 చైన్స్ 1 2 3 4 చైన్స్ వేసి ఇక్కడ మళ్ళీ 4 చైన్స్ దగ్గర లాక్, లాక్ వేసి మళ్ళీ ఓవర్లాప్ చేసి ఇక్కడ మళ్ళీ డబుల్ క్రోషా వేసుకోవాలి. అంటే సెకండ్ ఆర్చ్ స్టార్ట్ అయిందనమాట. ఇట్లాగే ఓవరాల్గా మొత్తం చేసుకోవాలి. ఇక్కడ మాత్రం టైల్స్ వస్తాయి అనమాట. టైల్స్ కూడా వేసి ఓవరాల్ లుక్ మొత్తం మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, డిజైన్ ఓవరాల్ లుక్ ఎంత బాగుంది చూసారా. కలర్ కాంబినేషన్ వల్ల సూపర్ ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.